మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? మామూలుగా చెప్పొచ్చు కదా. నీ చెప్పలే? చల్లటి మాట చెప్పావు నాయనా. నీ దయ వల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజూ నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. అత్తయ్య గారు, ఇంకో చిన్న మాట. ఆ ముహూర్తానికే నేను కూడా సీత మెళ్ళ 3 ముళ్ళు వేసేస్తే పనిలో పని, ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా. ఏమంటారు? ఏమ్మా? అవునమ్మా, ఆయన చెప్పింది సబబుగానే ఉంది. అటు చూడమ్మా, నీ పెద్ద తమ్ముడు రంగని చూడు. వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి? అమ్మా, హాల్నా పాలనా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవు కిందో, దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు. పోన్లేమ్మా, తమ్ముడేవైతే నీకే. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా, హాయిగా సుఖపడు. అమ్మా, ఇదే చెప్తున్నాను. 600 సరే, తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోనమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారు కొండి. ఏమండి, ప్లీజ్